వివరాలకు వెళ్తే వర్షాకాలంలో మనం వేసే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. ఇది నిజంగానే జరిగింది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి రోడ్ క్రాస్ చేస్తూ తన ఇంటి ముందే మ్యాన్ హోల్లో పడిపోతూ తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ బంధువులందరికీ షేర్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ఈరోజు దేవరపల్లి మండలంలో స్థానికంగా ఏఎస్ఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరపల్లి నందు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించబడినవి. శిక్షణా తరగతులలో 45 పాఠశాలల నుండి 93 మంది కుక్ కమ్ హెల్ఫేర్ అదేవిధంగా సిసిహెచ్ నిర్వాహకులు హాజరయ్యారు. అదేవిధంగా హాజరైన వారు మెనూలోని వివిధ అంశముల గురించి తెలుసుకుంటూ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారములను ఏ రకంగా అందించాలి, ఇప్పటికంటే మెరుగుగా ఏ విధంగా పదార్థాలను తయారు చేయాలి అనే అంశముల మీద శిక్షణను నిర్వహించడం జరిగింది. శిక్షణ నిర్వహణకు జిల్లా రిసోర్స్ పర్సన్గా శ్రీమతి ఏ పద్మావతి గారు హాజరైనారు. వీరితో పాటు జిల్లా అధికారులు రాజమహేంద్రవరం ఉప విద్యాశాఖ అధికారి శ్రీ నారాయణ గారు, అదేవిధంగా ఏడి శ్రీ వెంకటరాజు గారు, జూనియర్ సహాయకులు శ్రీనివాస్, అచ్యుత్ జిల్లా ప్రతినిధులుగా హాజరైనారు. ఈ కార్యక్రమం నిర్వహణను మండల విద్యాశాఖ అధికారులు శ్రీ మాణిక్యం తిరుమల దాస్ గారు, శ్రీ కేఎస్ఆర్ వివి అప్పలరావు నిర్వహించారు. దేవరాపల్లి ప్రజలకు మరియు పేరెంట్స్కు, పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి. నా పేరు వి వెంకటరాజు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తూర్పుగోదావరి జిల్లా మిడ్ డే మీల్ ప్రోగ్రాంకి పనిచేస్తున్నాను. నేను ఈరోజు దేవరాపల్లి పాఠశాలకు మిడ్ డే మీల్ కుక్ కమ్ హెల్పర్స్ యొక్క ట్రైనింగ్ నిమిత్తం, పరిశీలన నిమిత్తం వచ్చి ఉన్నాము. ఈ పరిశీలనలో ముఖ్యంగా తెలియజేయడానికి ఏంటంటే, ఎవరైతే ఈ కుక్ కమ్ హెల్పర్స్ ఉన్నారో వాళ్ళు మరింతగా నాణ్యమైన పోషక విలువలతో కూడిన భోజనాన్ని ఎలా తయారు చేయాలనే విషయాన్ని మేము విజయవాడలో ట్రైనింగ్ పొందిన కొంతమంది చెఫ్ల ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళని మేము మాస్టర్ ట్రైనర్స్కే తీసుకొచ్చాము. ప్రతి మండలంలో కూడా ఈ నెల 27 నుంచి 31 వరకు ట్రైనింగ్స్ ఇస్తున్నాము. అందులో భాగంగా దేవరాపల్లి మండలానికి ఈరోజు మేము పరిశీలన నిమిత్తం వచ్చాము. ఈ దేవరాపల్లి మండలంలో 5600 మంది సుమారు పిల్లలు మనకి పాఠశాలలో చదువుతున్నారు. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కింద అందరూ కూడా పౌష్టికాహారం లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెనూను ఆకర్షణీయంగా మరియు రుచికరంగా తయారు చేసే విషయంపై ట్రైనింగ్ నిమిత్తం వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ట్రైనింగ్ తదుపరి వారికి వంటల పోటీలు కండక్ట్ చేసి వారిలో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మరియు వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడానికి ఈ ఎంఈఓ గారు మరియు స్కూల్ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాను. దేవరాపల్లి ప్రజలకు మరియు పేరెంట్స్కు, పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి. నా పేరు వి వెంకటరాజు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తూర్పుగోదావరి జిల్లా మిడ్ డే మీల్ ప్రోగ్రాంకి పనిచేస్తున్నాను. నేను ఈరోజు దేవరాపల్లి పాఠశాలకు మిడ్ డే మీల్ కుక్ కమ్ హెల్పర్స్ యొక్క ట్రైనింగ్ నిమిత్తం, పరిశీలన నిమిత్తం వచ్చి ఉన్నాము. ఈ పరిశీలనలో ముఖ్యంగా తెలియజేయడానికి ఏంటంటే, ఎవరైతే ఈ కుక్ కమ్ హెల్పర్స్ ఉన్నారో వాళ్ళు మరింతగా నాణ్యమైన పోషక విలువలతో కూడిన భోజనాన్ని ఎలా తయారు చేయాలనే విషయాన్ని మేము విజయవాడలో ట్రైనింగ్ పొందిన కొంతమంది చెఫ్ల ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళని మేము మాస్టర్ ట్రైనర్స్కే తీసుకొచ్చాము. ప్రతి మండలంలో కూడా ఈ నెల 27 నుంచి 31 వరకు ట్రైనింగ్స్ ఇస్తున్నాము. అందులో భాగంగా దేవరాపల్లి మండలానికి ఈరోజు మేము పరిశీలన నిమిత్తం వచ్చాము. ఈ దేవరాపల్లి మండలంలో 5600 మంది
సుమారు పిల్లలు మనకి పాఠశాలలో చదువుతున్నారు. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కింద అందరూ కూడా పౌష్టికాహారం లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెనూను ఆకర్షణీయంగా మరియు రుచికరంగా తయారు చేసే విషయంపై ట్రైనింగ్ నిమిత్తం వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ట్రైనింగ్ తదుపరి వారికి వంటల పోటీలు కండక్ట్ చేసి వారిలో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మరియు వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడానికి ఈ ఎంఈఓ గారు మరియు స్కూల్ ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా మద్దిపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్ కలలు కన్నా రామరాజ్యం ఆయన కళ నెరవేరబోతుందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అనిల్, జి హరికృష్ణ, కె చిన్నబాబు, జేడి ముమ్మడి సత్యనారాయణ, అదేవిధంగా జి వెంకట సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం మరియు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను ఆయన కొనియాడారు. సినీ రాజకీయ జీవితంలో ఆయనకు సాటి లేరని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ చూడు సామె ముందు ఎంతమంది కొంచెం సైడ్ వెనకాల సైడ్ కొంచెం ఫ్రీగా పడుకోండి. ఎన్టీఆర్ ఎన్టీఆర్ చూడు సామె తెలుగు జాతి ఆరాధ్య దైవం పేద ప్రజల పెన్నిధి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. తారక రామారావు గారు ఆయన సినీ జీవితంలో మనకు చరిత్రలోకి వెళితే ఒక సినిమా నటుడిగా భగవంతుణ్ణి మనము డైరెక్ట్గా చూడలేం, కానీ భగవంతుని స్వరూపం ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉండేటువంటి వ్యక్తిగా, ఆ రకంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా కూడా తెలుగు ప్రజలకు, యావత్ దేశానికి అందించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత రాజకీయ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఈ దేశంలో
అధికారాన్ని ఒంటి చేతి మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అధికారం వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుటి వరకు భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆయన ఆ రోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాడో అవి ఈ రోజు దాకా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఎంతో దూరదృష్టితో ఈరోజు మన చిత్తూరు జిల్లాను ఒకసారి చూస్తే మన సమైక్య చిత్తూరు జిల్లా గతంలో ఏదైతే ఉన్నదో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అటు వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఆనాడు ఆయన వేసినటువంటి బీజాలే ఈరోజు రాయలసీమ మొత్తం కూడా పేద ప్రజలకు అందరికీ కూడా కనపడినటువంటి దానివల్ల ఎన్నో ఫలాలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఒక సినీ నటుడుగా మరి మొదలుపెట్టి ఏ రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లో ఆయనదైనటువంటి ముద్రను చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారిని ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ జన్మదినం సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆయన స్థాపించారో ఆ పార్టీ ఆ విధానాలు కానీ ఆ పార్టీ ఆశయాలు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆనాడు ఏదైతే తీసుకున్నారో దాన్ని కూడా ఈరోజు కొనసాగిస్తా ఈరోజు పార్టీని బ్రహ్మాండంగా కూడా ముందుకు నడిపించేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగించడానికి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా అదే రకంగా ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి కీర్తిశేష నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఈ యొక్క జన్మదినం సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏడుపేట మండలంలో వైభవంగా గ్రామ దేవత పోలేరమ్మ జాతర ప్రారంభమైంది. ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలు విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. జాతర సందర్భంగా సాంప్రదాయబద్ధంగా పడమటి వీధిలోని కుమ్మరి మిట్టలో విగ్రహాన్ని తయారు చేసి అత్తగారిల్లు అయిన సిట్టిపల్లి వారి వీధిలో అలంకరించి బేరిపేట వద్ద నుండి ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన వాహనంపై అమ్మని ఊరేగింపుగా గడియారం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సప్పరం వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించి భక్తులు దర్శన భాగ్యం కల్పించారు. అయితే పోలేరమ్మ సప్పరంపై కొలువు తీరిన వెంటనే భక్తులు అమ్మలు పోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మని ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన డీజే తీన్మార్ బ్యాన్లతో యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. దీంతో పట్టణంలో సందడి నెలకొంది.
సాయంలో రోడ్డుకెక్కిన అన్నవరం వెంకయ్య గారిపేట గ్రామస్తులు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం అన్నవరం వెంకయ్య గారిపేటలో గత కొంతకాలంగా విద్యుత్ కోత ఉండటంతో ఈరోజు మంగళవారం అర్ధరాత్రి రోడ్డు మీద ధర్నాకు దిగిన అన్నవరం గ్రామస్తులు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకొని అధికారులపై మండిపడ్డారు. గ్రామస్తులు పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా నిద్ర అవుతున్నా కరెంటు లేక దోమలు కరుస్తున్నాయని రాత్రంతా మెలకువగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. ఎలక్ట్రికల్ ఏఈ లైన్ ఇన్స్పెక్టర్ పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి స్పందన లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మా గోడు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. బాబు చిన్నపిల్లల తల్లు అందరమే కూడా చాలా ప్రమాదంగాను. బాబు మీకు నమస్కారం నాయన, మాకేదో దారి చేయండి బాబు. పొద్దుల్లా కష్టపడతాను, ఇంట్లోకి వచ్చి కునుకునేది కూడినేది, కడుపు నిండా కూడినేది, కంటిమయ్యి నిద్రనేది బాబు. మీరు ఏదో దారి చేయండి బాబు. చిన్నపిల్లలతో చచ్చిపోతాను నాయన బాబు, మీరు ఏదో చేయండి బాబు. 6 నెలలు బట్టి ఇలా గింజిపోతాను. పొద్దుల్లా పొలాలు అంటే పోయి కష్టపడకపోతే మాకు ఇంట్లో గాడినేది బాబు. ఇప్పుడు మీరు ధర్నా దేనికి చేస్తున్నారు సార్? నేను రోజు రాత్రి 9 గంటలకు పోయి ఉదయం 10 గంటలకు వస్తున్నాను సార్. సార్ నా పేరు మత్స్యగిరి అండి, నేను జిల్లా మానవ డైరెక్టర్ సార్. మాకు ఎందుకంటే ఈ వెంకయ్య గారిపేటలో ఉన్న నీళ్ళ ట్యాంక్ వద్ద వేసిన డీపీ మాకు కాయటం లేదు. మీరు లైట్ తరచుగా సెల్ ప్లాస్ మీరు తరచుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లల తల్లులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏమని అడిగితే ఏసీలు వేస్తున్నారు, ఏసీల వల్ల ట్రిప్ అయిపోతుందని చెప్తున్నారు. కారణం అదేంటి సార్? అందరం కరెంటు బిల్లు కట్టుకుంటున్నాం. ఏసీ వేసుకున్న వాళ్ళు అలాగే వేసుకుంటారు, దానికి పెద్ద సమస్య కాదు. కానీ మా గోడు వినిపించుకోవాలని చెప్పేసి ప్రతిరోజు రాత్రి మాకు ఇదే ఇబ్బంది సార్. చిన్నపిల్లలతో ఎంతో మంది ఉన్నారు. ఏ రాత్రి మీద ఫోన్ చేసినా సరే వస్తున్నారు, వచ్చి ట్రిప్ అయిపోయినట్టు నీకు రావడం మానేస్తున్నారు, ఫోన్లు ఎత్తుకుంటున్నారు. సదరులో కూడా ఏఈ గారికి కూడా ఫోన్ చేసాము. ఆయన ఏదో కొట్టుగా చెప్తుండో సార్, పక్కన మందుగుండు కూడా ఉంది కదా సార్, సతీష్ గారితో గొడవ ఒకటి ఉంది కదా సార్, మరి దాని సప్లై 24 గంటలు ఉంటుందంటే వాళ్ళు డబ్బు ఇచ్చి ఆ ట్రాన్స్ఫర్ వేసుకున్నారు. అంటే మేము వాళ్ళు డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్ వేసుకున్నారంటే మరి మేము డబ్బులు ఇచ్చి మేము కరెంటు బిల్లు కట్టలేదు సార్. ఒక్కరోజు కరెంటు బిల్లు తేడా వస్తే టక్మని పోల్ మీద కట్ చేసేస్తారు, వీళ్ళు బిల్లు కట్టలేదని. మా ఎందు దయించి మాకు ఇబ్బంది లేకుండా మాకు 24 గంటలు కరెంట్ ఉండాలనేసి నేను మనవి చేసుకుంటున్నాను సార్. సరే, మన చోడవరం ఏపీఈపీడీసీ కరెంట్ ఆఫీసు సిబ్బంది అందరికీ కూడా నమస్కారం అండి. మాది చోడవరం అన్నవరం వెంకయ్య గారిపేట గ్రామంలో గత 6 నెలల నుంచి కూడా కరెంటు సరిగా సప్లై లేకుండా లో వోల్టేజ్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది గత 20 రోజుల నుంచి కూడా నైట్ టైం సరిగా నైటు పగలు కూడా కరెంట్ లేకుండా చిన్నపిల్లల తల్లులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా నిద్ర లేకుండా చాలా మానసికంగా కూడా క్షోభని అనుభవించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క సమస్యని వెంటనే యాక్షన్ తీసుకొని పరిష్కారం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.